వెల్కమ్ బ్యాక్ టు హిందుస్థాన్ అకాడమీ ఛానల్. ఫ్రెండ్స్, మీకు టెక్స్టైల్ మినీ కమిటీ నుంచి ఇక్కడ ఇది వచ్చేసి మినిస్టర్ ఆఫ్ టెక్స్టైల్ డిపార్ట్మెంట్. అండ్ ఇక్కడ చూడండి, మీకు ప్రాజెక్ట్ అసిస్టెంట్స్ పోస్టులకు సంబంధించి యంగ్ ప్రొఫెషనల్ డిజిగ్నేటెడ్ యాజ్ ప్రాజెక్ట్ అసిస్టెంట్ పోస్టులకు సంబంధించి ఉద్యోగాలకు నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. ఇక్కడ ఈ ఉద్యోగాలకు సంబంధించి ప్రాజెక్ట్ పీరియడ్ వచ్చేసి చూడండి, ఇక్కడ మీకు 3 years అయితే మెన్షన్ చేశారు. మీకు శాలరీ వచ్చేసి 26,000 రూపాయల శాలరీ అయితే వస్తుంది. అండ్ ఇక్కడ మీకు చూడండి 26,000 రూపాయలు పర్ మంత్ అని మెన్షన్ చేశారు. అండ్ ఫస్ట్ ఇయర్ అండ్ దేర్ ఆఫ్టర్ 3% ఇంక్రీజ్ ఇన్ స్టైఫండ్, అంటే మీకు 3% ఇంక్రీజ్ అయితే ఎవ్రీ ఇయర్ పెరుగుద్దని చెప్పారు. అండ్ ఇక్కడ ఈ ప్రాజెక్ట్ అయిపోయే వరకు మిమ్మల్ని అయితే ఉంచుకుంటారు. ఒకవేళ 3 years కంటే ఎక్కువ కూడా మిమ్మల్ని పెంచుకుంటే పెంచుకోవచ్చు. మీ ప్రాజెక్ట్ అనేది అయిపోయే వరకు 3 years కంటే ఎక్కువ కూడా మీకు జాబ్ అయితే ఉండే అవకాశం ఉంటుంది, ప్రాజెక్ట్ టైం పెరిగితే. అండ్ ఇక్కడ వేకెన్సీలు చూడండి, మన సొంత రాష్ట్రం అయినా ఇక్కడ దగ్గర టోటల్గా 40 వేకెన్సీలు ఉన్నాయి. ఇందులో బెంగళూరులో 4 అయితే ఉన్నాయి. అండ్ నెక్స్ట్ చెన్నైలో 3, అండ్ గుంటూరులో 1, హైదరాబాద్లో అయితే 4 వేకెన్సీలు అయితే ఉన్నాయి. ఇక్కడ మన సొంత రాష్ట్రం ఏపీ తెలంగాణ వాళ్ళు, ఏపీ వాళ్ళు అయితే గుంటూరుకి అప్లై చేసుకోండి, హైదరాబాద్ తెలంగాణలో అయితే హైదరాబాద్కి పోస్టులకు అయితే అప్లై చేసుకోండి. అండ్ ఏదైనా ఒక ప్లేస్కి మాత్రమే అప్లై అయితే చేసుకోవాలి. అండ్ ఇక్కడ మీకు సెలక్షన్ ప్రొసీడ్యూర్ వచ్చేసి డైరెక్ట్గా మీకు ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తారు రీజన్ వైజ్గా. మీరు డైరెక్ట్గా ఇంటర్వ్యూకి అయితే వెళ్ళచ్చు. అండ్ ఇక్కడ మీకు వయసు 21 సంవత్సరాలు, మినిమం మ్యాక్సిమం వచ్చేసి 35 సంవత్సరాలు అయితే ఉంటుంది. అండ్ క్వాలిఫికేషన్ చూస్తే మీకు బీఎస్సీ ఫిజిక్స్ కానీ కెమిస్ట్రీ చేసి ఉండాలి, లేదంటే బీటెక్ అయితే టెక్స్టైల్ టెక్నాలజీలో చేసి ఉండాలి. అండ్ ఇక్కడ మీకు కేవలం 26,000 రూపాయల మంత్ అయితే ఉంటుంది, వారానికి 6 days అయితే వర్క్ ఉంటుంది. అండ్ ఇక్కడ మీకు 8 days అనేది క్యాజువల్ లీవ్, సిఎల్ లీవ్ అయితే ఉంటుంది. వీటితో పాటు మెడికల్ లీవ్ కూడా ఉంటుందని వీళ్ళు అయితే మెన్షన్ చేశారు. ఫ్రెండ్స్, ఇక్కడ ఇది ఎలా అప్లై చేసుకోవాలనే ప్రాసెస్ కూడా చూద్దాం. ఇక్కడ మీరు అప్లై చేసుకున్నాక మిమ్మల్ని వాళ్ళు ఇంటర్వ్యూకి అయితే వాళ్ళు పిలుస్తారు. ఫ్రెండ్స్, ఇంటర్వ్యూ ద్వారా మిమ్మల్ని అయితే సెలెక్ట్ అయితే చేస్తారు. అండ్ ఇక్కడ ఇది మన రీజియన్లోనే, అంటే మీకు ఆంధ్ర వాళ్ళకి ఆంధ్రలోనే, తెలంగాణ వాళ్ళకి తెలంగాణలో ఉంటుంది. అండ్ ఏదైనా ఒక రీజన్ వాళ్ళకి అప్లై చేసుకోవాలి. లాస్ట్ డేట్ వచ్చేసి 31st May వరకు అయితే మీకైతే లాస్ట్ డేట్ అయితే ఉంది. అండ్ ఇక్కడ మీరు అప్లికేషన్ సెండ్ చేయాల్సిన అడ్రస్ అయితే ఇచ్చారు. ఇక్కడ మన ఏపీ వాళ్ళకు వచ్చేసి చూద్దాం. ఇక్కడ హైదరాబాద్ చూడండి, టెక్స్టైల్ కమిటీ, ఇది వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్ UNI BLDG అండ్ డోర్ నెంబర్ 10/1/1200A సి గార్డ్స్ మసబ్ ట్యాంక్ రోడ్, హైదరాబాద్. పిన్ కోడ్ వచ్చేసి 500004. ఇది వచ్చేసి ఈ అడ్రస్కి అయితే మీరు అప్లికేషన్ అయితే సెండ్ చేయాలి. ఈమెయిల్ వచ్చేసి ఇక్కడ ఈమెయిల్ అడ్రస్ కూడా ఇచ్చారు. మీకు ఏం డౌట్స్ ఉన్నా టెలిఫోన్ నెంబర్ కూడా ఇక్కడ మెన్షన్ చేశారు. ఫ్రెండ్స్, వీళ్ళు ఏపీ వాళ్ళు అయితే టెక్స్టైల్ కమిటీ, ఇక్కడ చూడండి అడ్రస్ వచ్చేసి శ్రీరామ్ కాంప్లెక్స్, డోర్ నెంబర్ 25/1/9 నియర్ మస్తాన్ దర్గా, GT రోడ్, గుంటూరు 522004 ఆంధ్రప్రదేశ్. ఈ అడ్రస్కి అయితే మీరు పోస్ట్లో పంపించాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు పోస్ట్లో పంపించేటప్పుడు మీ డాక్యుమెంట్స్ అంటే మీకు మీ క్వాలిఫికేషన్ సంబంధించిన మీ ఆధార్ కార్డు, అలాగే మీ కాస్ట్ సర్టిఫికేటు, ఇవైతే పంపించాల్సి ఉంటుంది ప్రూఫ్ కోసం. అలాగే రీసెంట్ సైజ్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ కూడా పంపించాల్సి ఉంటుంది. ఇక్కడ చూస్తే టోటల్గా 40 వేకెన్సీలు అయితే ఉన్నాయి. అండ్ ఇక్కడ అప్లికేషన్ ఫామ్ అయితే ఈ విధంగా ఉంది. ఇక్కడ డౌన్లోడ్ అనేది, ఇక్కడ నేను లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇక్కడ మీరు డౌన్లోడ్ చేసుకుని ఈ ఫామ్ ఫిల్అప్ చేసి అండ్ మీరు డీటెయిల్స్ కూడా ఎంటర్ చేసి పైన చెప్పిన అడ్రస్కి ఏపీ వాళ్ళు తెలంగాణ వాళ్ళు అయితే ఈ అడ్రస్కి ఫార్మాట్ ఈ విధంగా ఉంది. ఇక్కడ మీరు ఫస్ట్ వచ్చేసి మీ ఫోటో అనేది పే చేయండి. తర్వాత ఇక్కడ మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారు ఇక్కడ ఈ డీటెయిల్స్ ఫిల్ చేయాలి. ఇక్కడ మీ నేము, ఫాదర్ నేము, ఇవన్నీ కూడా బ్లాక్ లెటర్, క్యాపిటల్ లెటర్లో ఫిల్ చేసి ఇక్కడ మీ డేట్ ఆఫ్ బర్త్, రిలీజియన్, క్యాస్ట్ అండ్ ఇవన్నీ ఫిల్ చేసి ఇక్కడ చూడండి మీకు ఇది వచ్చేసి మీ డిగ్రీ ఎగ్జామినేషన్ ఎప్పుడు పాస్ అయ్యారు, పర్సంటేజ్, ఏ ఇయర్, ఇవన్నీ కూడా మెన్షన్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ వచ్చేసి మీకు ఎక్స్పీరియన్స్ అండ్ ఎప్పుడు ఏదైనా సంస్థలో పనిచేసి ఉంటే ఎప్పటి నుంచి ఎప్పటి వరకు, శాలరీ, ఏ వర్క్ చేశారు, ఇవన్నీ కూడా ఫిల్ చేసి లాస్ట్లో మీ ఫైనల్ డిక్లరేషన్, ప్లేసు, సిగ్నేచర్ విత్ నేమ్ ఇవన్నీ చేసి పైన చెప్పిన అడ్రస్కి ఏపీ వాళ్ళు అయితే ఏపీ వాళ్ళు, తెలంగాణ అయితే తెలంగాణ వాళ్ళు, రీసెంట్ సైజ్ పాస్పోర్ట్ ఫోటోగ్రాఫ్, మీ మెమోస్, అలాగే క్యాస్ట్ సర్టిఫికేటు, ఆధార్ కార్డు, ఇవన్నీ కూడా జిరాక్స్లు అయితే ఒక సెట్ పంపించండి ఫ్రెండ్స్.